సమవాంచెయ్యేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టు కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాఠం గొప్ప ఘటించి చేతి పులుకను భక్షింపక బోయి చేచే కొట్టెంగిలి మాంసమిట్లో తగునా శ్రీకాళహస్తీశ్వర. అది ఎంత సహజంగా పడిపోయిందో ఆ పద్యం. నిజంగా అలా మాట్లాడాడు శివుడితో దుర్చటి. అందుకున్న ఎప్పటికీ కూడా మొదలుగా పుట్టింది ఉన్నాడు మానవుడు. ఇక నరమృగాన్ని ముట్టుకుంటే తప్ప లోపలికి వెళ్ళదు. శివ ఆలయం లోమస మహర్షి దుర్జటి ఇద్దరు ఉన్నారు అని చెప్తారు. అందుకే రెండు గడప కాళహస్తి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు నీకు మాంసము వంచేది కరువా. నేను నా మనవరాల్ని తీసుకుని కోటేశ్వరరావు గారి ఇంటికి వెళ్దామని వెళ్ళాను అనుకోండి. ఏదో ఆవిడ పాపం నా మీద ప్రీతిపోతే కోటేశ్వరరావు మనల్ని తీసుకొచ్చారా అని 2 లడ్డూలు తీసుకొచ్చి పెట్టి తినరా నాన్న అంటే తినేసి అమ్మగారు ఇంకా ఉన్నాయా అంటే ఉన్నవన్నీ పట్టుకొచ్చి పెట్టినా ఇంకా తినేసి లేవని ఏడుపు లెట్టారు అనుకోండి. ఇంత తినేస్తాను నాకు పెళ్లి కొట్టేశ్వరరావు నాకు వచ్చినప్పుడు ఇంకో డబ్బా చూపిస్తాను అన్నారు అనుకోండి. అలాగేనండి నేను ఇంటికి తీసుకొచ్చి ఏమంటారు యా మీకు అలా కరువు ఏమిటా మరి ఇంటికి తీసుకెళ్తే అలా తినేసారు వాళ్ళు ఏదో ఆశీర్వచనం చేస్తారని తీసుకెళ్ళారు కానీ ఇలా తినేస్తారా మీరు అంటానా అన్నా. అలాగే అడిగాడు గుర్చటి నీకు మాంసము వాంచి కరువా. శివ నిజంగా నీకు తినాలనుంటే ఓ చేతిలో జింక ఉంది, ఓ చేతిలో గడ్డగొడ్డలు ఉంది. ఈ గడ్డగొడ్డలు పెట్టి ఈ జింకలో ఒక దెబ్బ కొట్టిన ఆ మాంసముక్క తీసేసి ఈ చేతిలో బ్రహ్మకపాలం ఉంది. ఈ కపాలంలో పడేసుకుని పైన గంగం ఉంది, కాసి నీళ్లు పోసుకుని ఇక్కడ 3వ కన్ను మాంటుంది, దీని మీద ఉడకబెట్టుకుని ఇక్కడే కొంచెం రొట్టెలు పడేసుకోవచ్చు. వంటింట్లో కూడా నీకు మాంసము వంచేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం గొప్ప ఘటించి చేతి పులుకం భక్షింపగా బోయి చేచే కొంటెంగిలి మాంసం ఎట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. బోయవాడు ఎంగిలి మాంసం తింటావా అని అడిగాడు. అంటే అసుతోషు అంతవరాధి. అందుకని వాళ్ళు ఇచ్చిన ఎద్దెక్కి తిరుగుతుంటారు. బాగుంది కానండి. శ్మశానంలో ఉంటారు ఎందుకు? కైలాసం ఉందిగా, మనకి హిమవత్ పర్వత ప్రాంతం ఉందిగా, లోకమంతా మీరేగా. మీరు చింతామణి పాణిగ్రాహి, మీరు తలుచుకుంటే ఏది కాదు. చక్కటి అంతఃపురంలో ఉండొచ్చుగా, అక్కడ ఎందుకున్నారు? పార్వతి చేత కాక ఉండలేదు నేను. శ్మశానంలో ఉగ్రభూతములు ఉంటాయి. అవన్నీ ఏం చేసేవంటే లోకం మీద వచ్చి పడిపోయేవి. రాత్రి జనులు పడుకున్నప్పుడు వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి పడిపోయేవి. పడిపోతే అల్లకల్లోలమైంది. ఇప్పుడు బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి ఏడ్చాడయ్యా, వ్యవస్థ ఏర్పడుతోంది, మీరు దీనికి ప్రతిచర్య చేసి చక్కదిద్దండి అన్నట్టు. అందరూ నా బిడ్డలేగా. ఒక ఆయనకి 4 కొడుకులు అనుకోండి. ఒక ఆయన ఏఎస్, ఒక ఆయన ఎంబీఎస్, ఒక ఆయన పెద్ద కార్డియాలజిస్టు, 4వ వాడు జగ్గు దొంగ. అయితే మాత్రం పిల్లలతో శక్తిపూర్తికి వదిలేస్తావా? 4 కొడుకులే, కాకపోతే నీ మాటను ఇక్కడ ప్రదర్శించగా అని చెప్పాలంతే తండ్రి. కాబట్టి ఉగ్రభూతములకు మాత్రం తండ్రి ఎవరు? పరమేశ్వరుడే. అందుకని ఆయన ఏం చేశాడంటే శ్మశానంలోకి వెళ్ళి కూర్చుని పైగా ఓ మాట అన్నాడు. ఏదో వాడి కోసం వచ్చి ఇక్కడ కూర్చున్నాం కానీ ఆ బ్రహ్మగారు వచ్చాడు, చచ్చిపోతున్నాడు, ఎవరి శవాలు కక్కాలు వెళ్ళి గొడవేది అడిగిపోతున్నారు భయమేసి పార్వతి. ఈ చిరాగ్గా ఉంది ఇక్కడ. ఏదో ఆయనకి మాట ఇచ్చారని ఆలోచిస్తానని అనలేదు. ఆయన మహాజ్ఞ. ఆయన అన్నాడు, అసలు పార్వతి మోక్షపరులు శుచిస్థానముగా ప్రశంస చేయుదురు నిజనత్వ విశేషమెరిగి కానయుపై శ్మశానంబు మానసమున నొలసెగాపున అయ్యడ ఉనికి కలిగి. వీధుల్లో ఏముంది? కనబడ్డ ప్రతివాడు, అక్కర్లేని పనులు చేసేవాడు, అక్కర్లేని మాటలు మాట్లాడేవాళ్ళు అందరూ వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఎవడు ప్రాణం పోయిన తర్వాత వచ్చేవాడు ఉండదు. లేదంటే శ్మశానం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి ఎవరు రావు. ఓ పార్కు ఉందనుకోండి, బాగా వేడిగా ఉంది, బయటంతా సాయంకాలం అని వెళ్తారు. సినిమాకి వెళ్తారు, గుడికి వెళ్తారు, ప్రవచనాలు వెళ్తారు. ఏం తోచం లేదు, కాసేపు అలగంటే వెళ్దామని అక్కడికి రారు, ఏమి మాట్లాడుకోరు, ఏమీ చెప్పుకోరు. ఉన్న ఎంతసేపు ఉంటారు. ఎవరిని తీసుకొచ్చారో వాళ్ళ పుర్రి పేలిపోయే వరకు ఉండి వెళ్ళిపోతారు ఎవరన్నా. కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది, నిశ్శబ్దంగా హాయిగా నాలో నేను కూర్చుని తపస్సు చేసుకోవాలి. ఆయనకి పైకి ఆయనకి ఆయన సమస్త మహాప్రళయమునందు సమస్త లోకములను పడగొట్టగలిగిన వాడు. ఆయన ఎందు పుట్టి, ఆయన ఎందు పెరిగి, ఆయన ఎందు పడిపోతాయి సమస్త భూతములు. కాబట్టి మూర్ఖులు కూడా సంతోషిస్తారు అక్కడ ఉంటా. అంతేకాదు, నీకు ఇంకో చమత్కారం చెప్పనా పార్వతి? అచట ఉండి లోకములనన్నిటినాత్మదలంచి రక్ష చేయుచూ విహరింపు భూతచయమొక్కట కూడి చెరించుచుంటికి ప్రచుర కుతూహలుండనయి రాగము పొందుదు అట్లుగాన నా కచట నివాసమయ్యే వినుము అన్య తలంబులు దాని బోలునే.
మిగిలిన ప్రదేశాల్లో ఎవరో ఒక సంబంధమైన వాళ్ళే ఉంటారు. బతికున్న వాళ్ళన్నా ఉంటారు, లేదా చచ్చిపోయే వాళ్ళైనా ఉంటారు. బతికున్న వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు కూడా వచ్చి చేరేది, ఉగ్రభూతాలు సాత్విక భూతాలు కూడా వచ్చి చేరే ప్రదేశం శ్మశానం ఒకటే. ఎందుకో తెలుసా? లోకంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా తపస్సు చేసుకుందాం అనుకున్న యోగులు శ్మశానంలో కూర్చొని తపస్సు చేసుకుంటుంటారు. ఎందుకంటే అది ప్రశాంత ప్రదేశం, అందులో తపస్సు చేసుకుంటారు. కాబట్టి శ్మశానం తపో భూమి, అక్కడ తపస్సు చేస్తారు. 2, ప్రాణులన్నీ అక్కడ చచ్చిపోతాయంటావా? చచ్చిపోయిన వాళ్ళని అక్కడికి తీసుకొచ్చారేమో కానీ చచ్చిపోయింది అక్కడ కాదుగా. అది శ్మశానం అంటావా? అలా అయితే భూమి అంతా శ్మశానం. ఎవడు ఎక్కడ చచ్చిపోలేదు నాకు చెప్పండి. ప్రతివాడు ఎక్కడో అక్కడ చచ్చిపోయాడు. ప్రతి ఇంటి ప్రాంగణంలో ఎవరో అక్కడ చనిపోతూ ఉంటారు. హాస్పిటల్లో చనిపోతారు. భూమి మీద అనేక ప్రాణులు చచ్చిపోతుంటాయి. నేను ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలకి శబ్ద తీవ్రతకి కొన్ని ప్రాణులు ప్రాణాన్ని కోల్పోవచ్చు. అసలు శ్మశానము కానీ అంగుళం నాకు చూపించు. అది శ్మశానం అంటానే. ఉంటే యావత్ ప్రపంచము శ్మశానం, లేదా శ్మశానం. కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా పార్వతి? అందరూ అక్కడే ప్రశాంతంగా, అక్కడ ఏ కొట్లాటలో ఉంటాం. పైగా అసలు లోచూపుతో లోకములకు ప్రశాంతతనిస్తారు అక్కడ. ఎందుకో తెలుసా? అసలు ఏరుపు అక్కడే, అసలు బాధ అక్కడే. మిగిలిన బాధలు తాత్కాలికములు. ఒకరిని చూసి ఊరట పొందుతాడు. అలా పొందడానికి అవకాశం లేని ఏడుపు ఇచ్చేది అక్కడే. ఎందుకో తెలుసా? శరీరాన్ని దహించేసిన తర్వాత జీవుడు పైకి లేచి నిల్చుంటాడు. చీకటి పడుతూ ఉంటుంది, అందరు వెళ్ళిపోతాడు. ఉగ్రభూతములన్నీ లేస్తాయి. అప్పుడు ఏడుపు మొదలెడతాడు. వీళ్ళని నమ్మాను, కొడుకన్నాను, పిల్లలన్నాను, కోడలన్నాను, అల్లుడన్నాను, మనవలన్నాను, అక్కర్లేని మార్గంలో సంపాదించాను, తీసుకొచ్చాను, ఇళ్ళు కట్టాను, పొలాలు కొన్నాను, నగదు తీసుకొచ్చాను, నగలు తెచ్చాను, అన్ని దాచాను, ఏమొచ్చాయి నాతో? వాడు వెళ్ళిపోయాడే, కొడుకు చీకటి పడుతున్నదని. ఒక్కడిని ఉండిపోయాను. ఆ శరీరం కాలిపోయిందే. కల్లరి బొమ్మయో కాయము నోలా అద్దెలో అద్దె కొంపల బోలు లోకముల్లా. ఇప్పుడు శరీరం కాలిపోయింది. అందులో ఉండగా ఈ పిచ్చి లేకపోతే ఓ గుడికి ఎడదనో, గోపనానికి ఎడదనో, ప్రవచనానికి ఎడదనో, నామం చెప్పుకుంటేవాడు, పుస్తకం చదువుకుంటేవాడు ఇప్పుడు ఏంటి అని ఏడుస్తాడు. చచ్చినవాడు చచ్చిపోకుండా అక్కడ ఉండి నేను వాడిని సేద తీరుస్తా, బెగబెట్టుకోకురా, ఇంకో శరీరం ఇస్తానులే, ఇంకో మాట బాగా చేసుకో, అప్పుడైనా సరైన బుద్ధితో ప్రవర్తించు అని వాళ్ళకి మనశ్శాంతినిస్తా. నేను కూడా అక్కడ లేకపోతే చచ్చినవాడు ఏడుస్తూ పోతాడు, వాడికి శాంతినిచ్చేవాడేవాడు అందుకున్నాడు. ఆయన ఔదార్యం. కాబట్టి పార్వతి ఉగ్రభూతములు ఊళ్ళల్లో పడిపోకుండా చూస్తున్నారు. ప్రశాంతంగా కూర్చుని విడిపోతున్న వాళ్ళని ఓదారుస్తున్నారు. లోపల ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి చూస్తూ లోకములలో ఎవరిని అనుగ్రహించాలో వాళ్ళందరినీ అనుగ్రహిస్తున్నారు. అందుకు కూర్చున్నాను పార్వతి శ్మశానంలో. చేతకాక కూర్చోలేదు. ఇంకొక ప్రశ్న అడుగుతాను స్వామి, ఆ ఒక్క ప్రశ్న ఇవాళ చెప్పేసేయండి. శ్రావణ సోమవారం కాబట్టి ఏమిటి చెప్పు. మీరు ఈ బూది పులువుకుంటారే, భస్మ, ఎముకల దండలు వేసుకుంటారే, పుర్రి పట్టుకుంటారే, పులుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంతుగా నయము భస్మధారణము ఎత్తి నివాసము మేరు విల్లుగానుగా దంతి జన్మమును హస్తములందు కపాల శూలములు పడిబడి దంతు శంకర కృపావర రూపమున ఆశ్రయించిన. పావులు మెళ్ళో హారాలుగా వేసుకుంటారే, గొడ్డలు పట్టుకుంటారే, శూలం పట్టుకుంటారే, ఏమిటి స్వామి అలంతా అంటే ఆయన అన్నాడు, లోకస్వరూపంబు లోలాక్షి 2 విధంబులు, శీతము ఉష్ణము నాగజనునివి రెంటను సకలంబు గ్రహితమయ్యుండు, సౌమ్యాగ్నేయ యోగ కలితమఖిల జగంబు సౌమ్యము విష్ణుడు ఆగ్నేయమేను వహిందు, ఇరుతెరంగులెనయుట కొని భరింతు నీ విశ్వంబు, కావున ఆగ్నేయ భావ రూఢయైన ఆకృతి లోకహితార్థముగా వహించినాడా, ఇంకెయ్యది ఈవు నన్ను అడిగదవు అడుగుము, నావుడు ఆర్య సోముతల ప్రియంబున ఏటికి దాల్చితనియే. పార్వతి ఒక్కటి గుర్తుపెట్టుకో, అసలు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త పదార్థముల యందు వేడి చల్లతనం 2 ఉంటాయి. రాత్రి చల్లతనం, పగలు వేడి. ఏదో ఒక్కటి ఉంటే తట్టుకోలేదు. గ్రీష్మం తాపం, హేమంతం చలి. మనిషి మనసు చల్లగా ఉండాలి, ఒళ్ళు వేడిగా ఉండాలి. ఒంట్లో వేడి తగ్గిపోయింది అనుకోండి ప్రమాదం. వేడి చల్లన 2 కలిస్తేనే ఈ లోకమంతా ఉంది. 2 కలిసిన గ్రంథి.
ఇందులో చల్లతనం విష్ణు, వేడి నేను. ఈ వేడి చల్లతనం కలిసినటువంటి ఈ విశ్వాన్నంతని నేను భరిస్తూ ఉంటాను. అందుకే మహాప్రళయంలో లోకాలన్నీ ఆయనలో పెట్టుకుంటాయి. అందుకే వేడికి సూచనలైనవన్నీ నేను భరిస్తానని చెప్పడానికి అటువంటివన్నీ నేను ధరిస్తూ. ఆయన ఏది వేసుకున్నా దానికి అంతరార్థం ఉంటుంది. పాము మృత్యువునకు సంకేతం. పాము మనని చూడక్కర్లేదు, మనం దాన్ని చూసినా మేమే. ఏమండి నన్ను దాన్ని చూసిందట రాజకుమారం వెళ్ళిందండి, నన్ను దాన్ని చూసిందేమో అని మంత్రించిన చోటు దగ్గర రాత్రంతా మంచం ఎక్కి కూర్చుంటాడు, పడుకోడు, నిద్రపోడు. ఎక్కడన్నా అందనుకోండి అడిగిపోయాడే. ఎందుకని? పావుని తన చూడటం కాదు, తనని పావు చూసిన భయం మృత్యువునకు సంకేతం. అందరూ మృత్యువునకు భయపడతారు, ఆయనకు మృత్యువు లేదు. ఆయన మృత్యుంజయుడు. ఆయన పాదములు పట్టుకున్నవాడు మృత్యుంజయుడు. ఇక మళ్ళీ ఉంటాడు. అందుకే కాశీగంగా కాశీగంగా అంటారు. గంగ దక్షిణానికి ప్రవహిస్తుంది, ఉత్తరాన ఉంటుంది. దక్షిణానికి వెళ్ళింది అంటే ఊరికి దక్షిణానికి శ్మశానం ఉంటుంది. కాశీలో ఉత్తరానికి తిరుగుతుంది. అంటే ఉత్తరాభిముఖుడు అయ్యాడు అంటే పరమేశ్వరారాధన చేసి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెట్టాడు. అందుకు కాశీగంగా ప్రఖ్యాతి అంటారు. తప్ప గంగ అంతా ఒకటే, కాశీలో గంగ గొప్పతనం అది. కాబట్టి పార్వతి వేడికంతటికీ కూడా నేను సూచన. అంతేకాదు వాసుకి లాంటి మహాసర్పములు నా గురించి తపస్సు చేసి అడిగే నీకు భూషణములు కావాలి, వాటిని తీసి మెడలో వేసుకున్నాను. ఒకప్పుడు నేను గొప్ప తాండవం చేస్తున్నాను. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గడేవలంబలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమ విరాటమడ్డవర్వయం చకార చండతాండవం తనూతున శివం మగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరంతకం పురాంతకం భవంతకం మఖాంతకం గజాంతకంతకంతకం తమంతకంతకం భజే అని తాండవం చేస్తుంటాడు. ఆ తాండవం చేస్తున్నప్పుడు అందరూ వాద్యాలు మ్రోగిస్తుంటారు, వీణలు మోగిస్తుంటారు, పాటలు పాడుతుంటారు. నేను ఒక్కడిని తాండవం చేస్తుంటాను. ఆదిశేషుడు వచ్చి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. నవ్వితే ఆయన అన్నాడు, ఎందుకు నవ్వావన్నాడు. నీకు కాళ్ళ చేతుల ఏమి వాయిస్తా అన్నాడు. ఆయనకు బాధ వేసి, నాకు కాళ్ళు చేతులు లేవని నేను ఏ వాద్యం వాయించలేనని నన్ను చూసి నవ్వావా? నేను శివుడి శరీరంలో అంతర్భాగం అయిపోతానని ఎగిరి పరమశివుడి యొక్క పాదాన్ని చుట్టుకుని అందే అయ్యాడు. ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే అందె కూడా కదులుతుందా కదలదా? ఆదిశేషుణ్ణి అందెగా అలంకరించుకున్నాడు ఆయన మీద అనుగ్రహంతో. అందుకేట అప్పుడప్పుడు మీరు చూడండి, నటరాజస్వామి కాలు ఇలా ఎత్తి ఒక్క క్షణం అలా ఉంచుతాడు. ఎందుకో తెలుసా? ఆయన నిర్విరామంగా నాట్యం చెయ్యలేక కాదుట, అంత గబగబా కదిలిపోతుంటే అంతే మరి ఆదిశేషుడు కదా, జారిపోతుంటాడు. చుట్టుకోవడానికి అవకాశం లేదు, ఈయన గబగబా చేసేస్తుంటాడు. అయ్యో పాపం శేషుడు జారిపోతున్నాడు, చుట్టుకోలేకపోతున్నాడు. ఒక్క క్షణం కాలెత్తిలా ఉంచుతాట, బాగా గట్టిగా చుట్టుకుంటాడు. అప్పుడు మళ్ళీ తాండవం చేస్తాడు. శంకరాచార్యులు స్తోత్రం చేశాడు. ఆదిశేషుడు శివతాండవం మీద స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో ఏం చేశాడంటే ఎక్కడ దీర్ఘం లేకుండా అన్ని తలకట్లతోనే చేశాడు, అస్వాక్షరాలతో తాండవ స్తోత్రాలు. కాబట్టి మహానుభావులైనటువంటి సర్పములన్నీ కూడా ఆయనకి ఆభరణములయ్యి. ఎందుకని అంటే ఆయన అనుగ్రహ విశేషం అటువంటి. తల మీద చంద్రుడిని పెట్టుకుంటానే, లోకంలో ఎవరు పెట్టుకోరు, పడిసో పడుతుంది. నువ్వేమిటి చంద్రుడిని పెట్టుకుంటావు అందాడు. ఆయన అన్నాడు, అనవుడు దక్షు యజ్ఞమున కలిగిన వాడు సురాళికేను పీడన మొనరించ చోట వికటంబుగ సోముని మేను త్రొక్కగానను శరణంబు వేడిన మనంబున నక్కటికంబు పుట్టి చేసిన దురుతంబు సోమునిటి చేయక పోదని మౌళిదాల్చిదిన్. దక్షయజ్ఞ ధ్వంసంలో వీరభద్రావతారంలో దేవతలందరినీ తొక్కి అవతల పారేశాడు. ఆ తొక్కేసినప్పుడు చంద్రుడిని కూడా తొక్కేశాడు. చంద్రుడు శరణాగతి చేసి ప్రార్థన చేశాడు, శివ తప్పైపోయింది, నిరీశ్వర యాగానికి రావడం నన్ను మన్నించండి అని పాదముల మీద పడ్డాడు. అయ్యో తొక్కాని, పాదముల మీద పడ్డాడని జాలేసి, తొక్కాను కదా కాళ్ళ మీద పడ్డాడు కదా అని ఎత్తినెట్టుకున్నాడు. అంత కింద వాడిని ఇంత పైనెట్టే. ఇంకంతకన్నా ఏం చేయను అంటే ఆయన పాదములు పట్టుకున్న వాడిని అనుగ్రహించడం కాదు, నెత్తి మీద ఎట్టుకుంటాడు. అంతకన్నా ఇంకా లోకంలో చెయ్యగలిగిన వాడెవరు? అందుకని చంద్రమౌళి అని పేరు వచ్చింది. నాకు పార్వతి ఇలా చందిరగామిని అధిక నిద్రయైన మానిని దొరగుదు అబ్జినీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ. లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అన్నది లక్ష్మీదేవియే చెప్పింది. నేను ఎక్కడ ఉంటాను అంటే నిత్య సత్యుల యందు ఉంటాను. అంటే ప్రతిరోజు కూడా నిజాన్ని మాత్రమే మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో,
అయిందానికి కాందానికి అబద్ధం ఆడడం అలవాటు కాకుండా సత్యాన్ని మాత్రమే మాట్లాడడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఎవరుంటారో, ఆ సత్యం పలకడానికి కావలసినటువంటి ధైర్యాన్ని పుణికి పుచ్చుకున్న వాళ్ళు ఎవరుంటారో, అసలు అబద్ధం ఆడడం అనేటటువంటి పద్ధతికి దూరంగా ఉండడానికి ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి చోట ఉంటాను. శౌచ నిరతులు, బాహ్యమునందు శౌచము. బాహ్యమునందు శౌచము అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నా దృష్టికి అందినంత వరకు నిజానికి అందము అన్న మాటకు అర్థం ఏమిటంటే శుభ్రత. శుభ్రతని మించినటువంటి అందం లోకంలో ఇంకోటి ఉండదు. ఎంత వయస్సు రానివ్వండి, పరిశుభ్రంగా మనిషి ఉండగలిగితే అది గొప్ప అందం. ఆ శుభ్రత లేదనుకోండి, కృతకంగా తెచ్చిపెట్టుకున్నటువంటి అందం నిజమైనటువంటి అందం కాదు. తనంత తానుగా శోభించేది ఎప్పుడు అంటే ఆ పరిశుభ్ర చేత శోభిస్తాడు. బాహ్యమునందు శౌచం ఉండాలి, ఆంతరమునందు శౌచం ఉండాలి. అంటే లోపల ఎప్పుడూ మంచి ఆలోచనలు రావడానికి కావలసినటువంటి విషయములను మాత్రమే మనసుకి ఆలంబనంగా లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఏది చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో అటువంటి వాటిని ఎక్కువ చూడాలి. ఏది తింటే మనసు ప్రశాంతంగా ఉంటుందో అది తినేందుకు ప్రయత్నించాలి. అంటే భగవదర్పిత ఆహారము, భగవంతుడికి ఏది అర్పణ చేస్తాం, ఏది సాత్వికాహారమో అది అర్పణ చేస్తాం. అటువంటి ఆహారాన్ని తీసుకోవడం, న్యాయమైనటువంటి ఆర్జన చేత సంపాదించినటువంటి ఆహారం, పరిమితమైనటువంటి ఆహారం, సాత్వికమైనటువంటి ఆహారం, ఇటువంటి ఆహారాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అలాగే దైవర్పిత ఆహారం, దైవమునకు సమర్పణం చేసినటువంటి ఆహారం, ఆ ఆహారాన్ని తీసుకున్న కారణం చేత అందులో 6వ వంతు సూక్ష్మ శరీరంగా మనస్సుగా ఏర్పడుతుంది. కాబట్టి దాని వలన ఏ ప్రతిబంధకము లేకుండా మనసు ఈ సాత్విక బుద్ధితో మంచి విషయాల్ని పట్టుకుంటూ ఉంటుంది. అలా సరి అయినటువంటి విషయాల్ని లోపలికి పంపిస్తుంటే, మంచి విషయాలు వింటున్నారనుకోండి, మనసు ఉద్వేగం పొందకుండా ప్రశాంతంగా ఉంటుంది. అది ఉద్వేగం పొందే విషయాలు చెవిలోకి వెడుతున్నాయి అనుకోండి, మనసు కదిలిపోతుంటుంది. ఒక ఆవు దూడ రెండు విడిపోయి ఎక్కడో దూడ ఆవు కోసం అరుస్తూ ఆవు దూడ కోసం అరుస్తోంది అనుకోండి, మీరు ప్రవచనం మీద దృష్టి పెట్టగలరా? మీరు పెట్టలేరు. ఆ దూడని ఆవు దగ్గరికి తీసుకొస్తే బాగుండే, అది దీనికోసం అరుస్తోంది, అది దీనికోసం అరుస్తోంది, ఇది దానికోసం అరుస్తోంది. ఎందుకు అలా రెండింటినీ వేరు చేసి పెట్టారు? ఈ రెండింటినీ ఒక్క చోట పెట్టేస్తే హాయిగా ఉంటుంది కదా అని మనసులో ఏదో ఒక ఉద్విగ్నత, ఒక అలజడి. ఆ అలజడి ఏం చేస్తుందంటే, ఇది అంబా అన్నా అది అంబే అన్నా తల అటు తిరుగుతుంది, మనసు అటు తిరుగుతుంది. ఇక ఇటువైపు నుంచి వచ్చేది చెవుల్లోకి ఎలా వెడుతుంది? వెళ్ళదు కదా. కాబట్టి మనసు నిదానంగా ఉండాలి అంటే అది ఉద్విగ్నత పొందకుండా ఉండాలి. అది ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో అటువంటివే చెవిన పడుతూ ఉండాలి. అప్పుడు మనసు దాని వలన ఉద్రిక్తతని పొందదు, ప్రశాంతమైనటువంటి చిత్తము అలవడుతుంది. ఎక్కడ ప్రశాంతత ఉందో అక్కడ ఆంతర శౌచం ఉంటుంది. అక్కర్లేని ఆలోచనలు, ద్వేషభావాలు, కుట్రలు, కుతంత్రాలు, ఆవేశాలు, అక్కరలేని ఆలోచనలు, ఎవరిని నింద చేద్దామనేటటువంటి ఆలోచన, ఎవడి గురించి ఉంటాడో, పైకి ఎంతో శుభ్రంగా ఉండి లోపల మాత్రం చాలా అసహ్యకరమైన ఆలోచనలతో ఉన్నాడు అనుకోండి, దాని వలన ఉపయోగం ఏముంటుంది? సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఎవరో ఒక ఆయన ఒక ఊళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుని, ఏమండి మీకు ఆ ఊళ్ళో పెద్ద సౌధం ఉంది కదా, మా మగ పెళ్లి వారికి విడిదిద్దాం అనుకుంటున్నాం, ఆ సౌధం ఏమైనా ఖాళీ ఉందా అని అడిగాడు. అయ్యో ఉండకపోవడం ఏమిటండి, ఖాళీ ఉంది, 50 గదులతో కట్టాం, పెద్ద సౌధం, పాలరాతితో నిర్మాణం చేశాను, చల్లగా ఉంటుంది, తీసుకోండి తాళాలు అని ఇచ్చాడు. ఎక్కడుందండి ఇది అని అడిగాడు. శ్మశానం మధ్యలో ఉంది అన్నాడు. శ్మశానం మధ్యలో ఉన్నటువంటి భవనము వాసయోగ్యము ఎలా కాదో, పైకి మనిషి ఎన్ని భూషణములు వేసుకున్నా, ఎన్ని అలంకారాలు చేసుకున్నా, పైకి ఎంత సాత్వికంగా ఉన్నవాడిలా కనపడినా, ఇంతంతలా రుద్రాక్షలతో మాల ఒకటి వేసుకొని, పెద్ద పెద్ద విభూతి పిండికట్లు పెట్టుకొని, డాబైనటువంటి ఆసనంలో కూర్చొని, లోపలంతా కుళ్ళిపోయి ఉంటే,
ఏమిటి దానివల్ల ఉపయోగం? పైకి నువ్వు ఎన్ని పిండికట్లు పెట్టావు, ఎంతలా రుద్రాక్షలేశావు, ఎన్ని ఆసనాల మీద కూర్చున్నావు అన్నది ఈశ్వరుడికి అక్కర్లేదు. అది డాంబికం. లోపల నువ్వు ఎలా ఉన్నావు? మనస్సు శౌచంతో ఉందా? సాత్వికంగా ఉందా? ఆలోచన సాత్వికంగా చేస్తున్నావా? 10 మంది మంచిని అపేక్షిస్తావా? అవతల వారిలో ఉన్నటువంటి మంచి గుణాన్ని మాత్రమే చూడగలవా? దేశభావాలు వదిలిపెట్టగలవా? ఇది ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. అందుకే బాహ్య శౌచముతో పాటుగా ఆంతర శౌచము ప్రధానము. ఎక్కడ బాహ్యాభ్యంతర శౌచములు ఉంటాయో అక్కడ నేను ఉంటాను అంది లక్ష్మీదేవి. అటువంటి వ్యక్తిని ఆశ్రయించి ఉంటాను అంటే ఆయన చేసేటటువంటి సంకల్పములు నిజమవుతాయి. ఆయన చేసేటటువంటి కార్యముల వలన సత్ఫలితములు వచ్చి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. కాబట్టి నేను ఉండేది ఎక్కడ అంటే బాహ్యాంతర శౌచములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాను. అలాగే గురుభక్తులు, అపారమైనటువంటి గురుభక్తి కలిగిన వాళ్ళు. గురుభక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువుకి వశవర్తి అయి ఉండడం. గురువు అంటే బరువు, బరువు అంటే భౌతికమైన బరువు అని కాదు. ఆయన నా జీవితమునకు ఉద్ధారకుడు. ఆయన ఏది చెప్తారో అది నాకు శాసనం. నేను ఆయనని అనువర్తిస్తాను, ఆయన చెప్పినట్లు బ్రతుకుతానని పూనికతో ప్రయత్నపూర్వకంగా గురువుగారు చెప్పిన మాటలు బాగా ఒడిసి పట్టుకుని జీవితాన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి గురుభక్తి కలిగిన వారు. కేవలము పక్కన ఉండడం, ఎప్పుడూ గురువుగారితో కలిసి ఉండడం గురుభక్తి అని చెప్పడం చాలా కష్టం. ఎందుచేత అంటే జగద్గురువు అని ఒక మాట ఉంది. జగద్గురువు అంటే జగత్తుకంతటికీ గురువు. అయితే ఈ గురువుగారు నిజంగా ప్రపంచం అంతా వెళ్ళారా? ఆయన ఎప్పుడైనా గురువుగారి దగ్గర కూర్చున్నాడా అంటే కూర్చుని ఉండకపోవచ్చు. ఆయన ఎక్కడో ఉండొచ్చు, గురువుగారు ఎక్కడో ఉండొచ్చు. కానీ ఆయన మాటల యందు విశ్వాసమును పొందాడు. ఆయన ఎలా చెప్తున్నాడో అలా బ్రతుకుతూ ఉంటాడు. జగత్తు యందు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈయనడి గురువుగా తీసుకుని ఆయన జీవితాన్ని మలుచుకుంటున్నాడు కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు. కాబట్టి అలా ఒక వ్యక్తిని గురువుగా స్వీకరించుట అంటే ఆయన చెప్పినటువంటి మాటలను ఔదలదాల్చుట, దానిని ఆజ్ఞగా భావన చేసి ఎప్పుడూ కూడా ఆయన చెప్పిన మార్గంలోనే నడవడానికి ప్రయత్నం చెయ్యడం శిష్యుని యొక్క కర్తవ్యం. అటువంటి ఉత్తమ భావనతో ఏ శిష్యుడు ఉంటాడో, జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడో, మంచి మార్గంలోకి వెడతాడో, శాస్త్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటాడో, గురువు చెప్పిన మాటని శ్రద్ధతో ఆచరిస్తాడో అటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. అందుకే గురుభక్తి కలిగిన వాడిని ఏమని పిలుస్తారు అంటే శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. శంకరాచార్యుల వారు శ్రద్ధ అన్న మాటకి వ్యాఖ్యానం చేశారు. చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్భి యయా వస్తూపలభ్యతే. గురువుగారు ఒక మాట అన్నారు అంటే ఆయన అనవసరంగా అనరు, శాస్త్రమును దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. 2, శాస్త్రము చెప్పింది అంటే అది అబద్ధం చెప్పదు. శాస్త్రం ఎప్పుడూ కూడా సత్యాన్ని పలుకుతుంది అన్న పూనికతో ఎవడుంటాడో అటువంటి వాడికి యయా వస్తూపలభ్యతే, ఈశ్వరానుగ్రహము చేత సమస్తము సమకూరుతాయి. అందుకే అటువంటి శ్రద్ధ కలిగిన వాడు, గురుభక్తి తత్పరుడైన వాడెవరు ఉంటాడో అటువంటి ఆయన యొక్క ఆలోచనలు మంచి వస్తాయి. ఆయన ఆలోచనలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అది గొప్ప అనుగ్రహాన్ని వర్షించగలిగినవై ఉంటాయి, గొప్ప విజయవంతములవుతాయి, 10 మందికి పనికొస్తాయి. అందుకే అటువంటి చోట నేను ఉంటాను అని లక్ష్మీదేవి చెప్తోంది. అంటే గురుభక్తి కలిగిన వారు ఎవరుంటారో వారి యందే లక్ష్మీదేవి నివసించి వారి సంకల్పములను నిజం చేస్తూ ఉంటుంది. అప్రమత్తులు, గర్వం లేని వాళ్ళు, అయిందానికి కాందానికి చెయ్యిలా చూపించి నా అంత వాణ్ణి నేను అనకుండా నేనెంతటి వాణ్ణి అనగలిగిన వాడు, నేను ఏ పాటి వాణ్ణి, నాకేమొచ్చు, నాకేం తెలుసు అని వినయంతో ఎవరు ప్రవర్తించగలరో అటువంటి వారిని లక్ష్మీదేవి ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదుల కన్నా లోకంలో గొప్పవారు ఎవరు ఉంటారు? మహాజ్ఞాని,
యావత్ ప్రపంచం కొనియాడినటువంటి మేధావి శంకర భగవత్పాదులంటే. అటువంటి కవి లోకంలో లేరు, అటువంటి సిద్ధాంతకర్త లేరు, అటువంటి భక్తి తత్పరులు లేరు. ఆయనలా భారతదేశమంతా పాదచారి అయి పర్యటించిన వారు లేరు, ఆయనలా పీఠ సంప్రదాయాన్ని నెలకొల్పిన వారు లేరు, ఆయన చేసినన్ని కుంభాభిషేకాలు చేసిన వారు లేరు, ఆయన చేసినన్ని పునఃప్రతిష్టలు చేసిన వారు లేరు, ఆయన పొందినన్ని దర్శనాలు పొందిన వారు లేరు, ఆయన చేసినన్ని వాదనలు చేసిన వారు లేరు, ఆయన ఎదుర్కొన్న కష్టాల లాంటి కష్టాలు ఎదుర్కొన్న వారు లేరు. ఇంత గొప్పవారైన శంకర భగవత్పాదులు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అంటారు. శివ, నేను పశువుని, నువ్వు పశుపతివి. పశువుని నేను, పశుపతివి నువ్వు కనుక ఈ పశువు పాడవకుండా కాపాడుకోవలసిన కర్తవ్యం నీదే అన్నారు. ఎవరు? అంతటి మహాత్ముడైన శంకరులు అంత వినయంతో మాట్లాడారు తప్ప ఎక్కడ అతిశయాన్ని ప్రదర్శించలేదు. అంతటి మహాత్ములే అంత వినయంగా ప్రవర్తిస్తే ఏం చూసుకుని గుండెల మీద చెయ్యేసుకుని అయిందానికి కాందానికి తలగరేసి ప్రవర్తిస్తాము. కాబట్టి వినయంతో ఉండడం గొప్ప. ఎంత చదువుకున్నవాడైనా, ఎన్ని తెలిసి ఉన్నవాడైనా ఆ వినయం లేకపోతే మాత్రం అది బూడిదలో పోసిన పన్నీరు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆయన గంగానదీ తీరానికి వెళ్ళాడు. పడవలేదు, గంగ దాటవలసి వచ్చింది. ఆయన గురువుగారి పేరు స్మరిస్తూ, అంటే పేరు చెప్పరుగా, గురువుగారి పేరు అనరు, అందుకని గురువుగారిని స్మరిస్తూ నది మీద అడుగులు వేస్తున్నాడు. ఆ గురువుగారిని స్మరించడంలో ఆయనకున్న గురుభక్తి చేత ఆయన అడుగులు వేస్తున్నప్పుడు పాదములు నీటిలో మునగకుండా దాటి వెళ్ళగలిగాడు. గురువుగారు వచ్చారు. వచ్చి అటువైపు చూసి, ఎలా వెళ్ళావురా, పడవలేదు కదా అన్నాడు. గురువుగారు, మిమ్మల్నే స్మరిస్తూ అడుగు తీసి అడుగు వేసి వచ్చేసానన్నాడు. ఓహో, నాలో ఇంత గొప్పతనం ఉందన్నమాటని గురువుగారు తన పేరు చెప్తూ అడుగేశారు. నీళ్ళలో దిగింది. నేను అన్నది అంత అహంకారం. కానీ అది భగవంతుని యందు, గురువు యందు పర్యవసించిన నాడు అంత వినయంగా ఉంటుంది. అందుకే ఆ వినయం ఉన్నవారెవరుంటారో, అహంకారము లేనివారు ఎవరుంటారో, మదోన్మత్తులు కానివారు ఎవరుంటారో అటువంటి వారి ఉన్న చోట లక్ష్మి ఉంటారు. 2, దక్షులు. దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక కార్యము అప్పజెప్పబడినప్పుడు ఆ కార్యమును చెయ్యాలనేటటువంటి ఉత్సాహము ప్రధానముగా ఉండి ఉండాలి. రేపు మీరు ఈ కార్యం చెయ్యండి అన్నాను అనుకోండి, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు ఆ కార్యం చేద్దామా అనే ఉత్సాహం ఉండాలి. నాకున్న శక్తియుక్తులన్నీ దాని మీద పెట్టాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాడై ఉండాలి. అంతేగాని ఒక కార్యం అప్పజెప్పగానే దీంట్లోంచి మనం ఎలా తప్పుకుందామని ఆలోచించేవాడు కానీ, మన కర్మ మనకిది తగులుకుంది, వాడు సంతోషంగా ఉన్నాడు, హాయిగా వాళ్ళ మనం కూడా ఆడుకుంటూ ఎప్పుడు తిరుగుతామో అని కానీ అనుకునేవాడు అనుకోండి, వాడి దగ్గర లక్ష్మి ఉండదు. నిత్యోత్సాహము కలిగిన వాడెవరుంటాడో, తనకున్న శక్తినంతటినీ కార్యము కొరకు ఎవరు ఇచ్చిస్తాడో వాడు లక్ష్మీవంతుడు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అందుకే ఆ వినయం ఉన్నవారెవరుంటారో, అహంకారము లేనివారు ఎవరుంటారో, మదోన్మత్తులు కానివారు ఎవరుంటారో అటువంటి వారి ఉన్న చోట లక్ష్మి ఉంటారు. 2, దక్షులు. దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక కార్యము అప్పజెప్పబడినప్పుడు ఆ కార్యమును చెయ్యాలనేటటువంటి ఉత్సాహము ప్రధానముగా ఉండి ఉండాలి. రేపు మీరు ఈ కార్యం చెయ్యండి అన్నాను అనుకోండి, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు ఆ కార్యం చేద్దామా అనే ఉత్సాహం ఉండాలి. నాకున్న శక్తియుక్తులన్నీ దాని మీద పెట్టాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాడై ఉండాలి. అంతేగాని ఒక కార్యం అప్పజెప్పగానే దీంట్లోంచి మనం ఎలా తప్పుకుందామని ఆలోచించేవాడు కానీ, మన కర్మ మనకిది తగులుకుంది, వాడు సంతోషంగా ఉన్నాడు, హాయిగా వాళ్ళ మనం కూడా ఆడుకుంటూ ఎప్పుడు తిరుగుతామో అని కానీ అనుకునేవాడు అనుకోండి, వాడి దగ్గర లక్ష్మి ఉండదు. నిత్యోత్సాహము కలిగిన వాడెవరుంటాడో, తనకున్న శక్తినంతటినీ కార్యము కొరకు ఎవరు ఇచ్చిస్తాడో వాడు లక్ష్మీవంతుడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని వేళలా అన్ని కార్యములు సాధించడము సాధ్యము కాకపోవచ్చు. ఎందుకని అంటే, ఒక పనిని తలపెడతాం, ఆ పని జరిగి తీరాలి అని చెప్పడం చాలా కష్టం. మీరు భీష్ముడు చెప్పిన దాంట్లోనే విన్నారు. మన యొక్క
ప్రయత్నానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి. కానీ నువ్వు ఆ పని చెయ్యలేకపోయావు, ఇబ్బంది లేదు. కానీ ఆ పని చెయ్యడానికి నువ్వు ఏ ప్రయత్నం చేశావు, ఇది చాలా ప్రధానమై ఉంటుంది. అసలు ఏమైనా ప్రయత్నం చేశావా? ఏ ప్రయత్నం చేశావు? ఆ ప్రయత్నం చేస్తే కార్యము సాధింపబడకపోయినా పెద్దలైన వారు ఆగ్రహం చెందరు. మీరు ఎప్పుడైనా గమనించండి, పిల్లవాడు చాలా కష్టపడ్డాడు, కష్టపడి చదువుకున్నాడు, వాడి శక్తి కొలది రాశాడు, వాడికి 80 మార్కులే వచ్చాయి, 100కి 100 రాలేదు. తండ్రి కొట్టడు, తల్లి కొట్టదు, వాడి శక్తి అంతే. పరమేశ్వరుడు వాడికి ఆ శక్తిని ఇచ్చాడు, వాడి శక్తి కొలది కష్టపడ్డాడు, వాడి శక్తి కొలది రాశాడు. వాడు ఏం చేస్తాడు? వాడి శక్తి అంతవరకే, వాడి జ్ఞాపక శక్తి 80 మార్కులు వచ్చాయి. చాలా సంతోషం నాన్న, నువ్వు ఇంకా వృద్ధిలో కుద్దు కానీ, నీకు తగిన చదువు నువ్వు చదువుదువు కానీ అంటాడు. ఒక పని ప్రభుత్వం అప్పజెప్పనివ్వండి, అధికారి అప్పజెప్పనివ్వండి, గురువుగారు అప్పజెప్పనివ్వండి, తండ్రి అప్పజెప్పనివ్వండి, తల్లి అప్పజెప్పనివ్వండి, అంతరాత్మ సాక్షిగా నువ్వు ఆ పని చేయడానికి ప్రయత్నించావా? ఆ పని చెయ్యడానికి ప్రయత్నం చెయ్యకపోవడం ఒక తప్పైతే, అసలు ఆ కార్యాన్ని ప్రయత్నం చేసి కూడా సాధించలేకపోయిన వాడిలా దబాయించే ప్రయత్నం చేయడం పెద్ద తప్పు. అటువంటి వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రమాదం వస్తుంది. ఎందుకనంటే అదొక అంటువ్యాధి, అది మిగిలిన వాళ్ళకు అంటుకుంటుంది. అసలు అలా మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఒక కార్యమును సాధించి తీరాలి అని ఎవరు అనరు, కానీ ఒక కార్యమును అప్పజెప్పినప్పుడు అది సాధించడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? ఒకవేళ చేసి ఉండకపోతే నన్ను మన్నించండి, నేను ఆ కోణంలో చేయలేదు, ఇంకొక అవకాశం ఇవ్వండి అనగలిగితే చాలు, సంతోషిస్తాను. కానీ ఒక వయసు వచ్చిన తరువాత శక్తి ఉండి కార్యం చేయడంలో విలంబం, అంటే కార్యాన్ని చేయడంలో ఆలస్యం, దక్షతని చూపించకపోవడం, శక్తిని ప్రదర్శించకపోవడం, అలసత్వం, పనిని ఉత్సాహంగా చెయ్యాలి. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు పరమోత్సాహంగా దాని మీద దృష్టి పెట్టి చేసేయాలంతే. ఆ పని జరగలేదు, జరగకపోతే జరగకపోయింది, కానీ నువ్వు ఎంత శ్రమ పడ్డావో అది ఎందుకు జరగలేదు చెప్తే, ఒకవేళ అది జరగకపోయినా ప్రాజ్ఞులైన వారు కోపగించారు. అంత శ్రమ చేశాడు, అంత కష్టపడ్డాడు, అంతకన్నా అతను చేయగలిగింది లేదు. సరే, ఇంకొక మార్గాన్ని మనం అన్వేషిద్దాం. అయితే మీరు ఈ మార్గంలో కూడా ప్రయత్నం చేయండి అని పెద్దరికం ఉన్నవారు ఇంకొక మార్గాన్ని అప్పుడు చెప్తారు. అంతేగాని అసలు నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఆ కార్యం అందుకు అవలేదండి అంటే ఎలా కుదురుతుంది? దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక కార్యమును సాధించాలని ఉత్సాహముతో తనకు ఉన్నటువంటి ప్రజ్ఞని పెట్టడానికి ప్రయత్నించాలి. ముందు ఆకర్షింపబడకూడదు. ఇది ఇలా అయితే ఎవడడికి వచ్చాడు, నన్ను చదువుకోవడానికని పుస్తకం తీసి పక్కనున్న సెల్ ఫోన్ కిక్ అనేటప్పటికీ ఎవరు SMS పెట్టారో అది చూద్దాం తాపత్రయం, టీవీ చూడాలని తాపత్రయం, ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే వినాలని తాపత్రయం. ఎలా నువ్వు దృష్టి పెడతావు? నువ్వు ఒకటి చదివితే చదవాలి, తింటే తినాలి, పూజ చేస్తే పూజ చెయ్యాలి, ఆడితే ఆడాలి, నువ్వేం చేస్తే అదే చెయ్యాలి. అంటే నీ మనసు అక్కడ పెట్టగలగాలి. అది దక్షత అంటారు. అలా పెట్టిన నాడు ఏమవుతుందంటే కార్యాన్ని సాధించగలవు. ఒకవేళ ఏ కారణం చేతనైనా కార్యం సాధింపబడకపోయినా నీకు ఒక తృప్తి ఉంటుంది, నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేశాను. ఇది చెయ్యకుండా, దక్షతని ప్రదర్శించకుండా అవే అయిపోతాయిలే, గాలికి అయిపోతాయిలే అన్నట్టుగా వదిలిపెట్టి కూర్చోవడం క్షమించవలసిన విషయమూ కాదు, దాని వలన లక్ష్మి యొక్క అనుగ్రహము ఉండదు. అందుకే దక్షతని ప్రదర్శించడం అనేటటువంటిది ఎవరికి వారుగా చేయవలసిన ప్రయత్నం. నేను నిజంగా పని చేస్తే ఎంత పని చెయ్యగలను, నేను ఎన్ని నేర్చుకోగలను, ఎన్నింటిని అనుష్ఠానం చెయ్యగలను, ఎన్ని జ్ఞాపకం పెట్టుకోగలను, ఎన్ని విషయాలు పరిశీలించగలను, నాకు భగవంతుడిచ్చిన శక్తి ఎంత గొప్పది, నాకు ఈశ్వరుడు అంత శక్తినిస్తే ఆ శక్తిని నేను వాడుకుంటున్నానా, సద్వినియోగం చేసుకుంటున్నానా? అలసత్వంతో ఆ శక్తిని అంతటినీ నిరుత్సాహంతో ఎంతసేపు ఇంద్రియ భోగాల కోసం ఖర్చు పెడుతూ అలాగే ఉండిపోతున్నానా అన్నది చాలా అవసరం. నేను ఈ మాట అంటున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. మా ఆఫీస్కి ఒక ఆయన వచ్చారు. ఆయన నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మా తండ్రి గారికి 82 సంవత్సరాలండి, వృద్ధులు, ఇక్కడి వరకు వచ్చారు, మిమ్మల్ని చూడాలనుకున్నారు, మీరు ఉన్నారో లేరో నాకు తెలీదు అని చెప్పానండి, ఆయన వెళ్ళిపోయారు, ఆయనకి మీరంటే చాలా ప్రీతి, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అన్నారు. అంటే నేనన్నాను, 82 ఏళ్ళ పెద్దవారే, పాపం మళ్ళీ రాగలరా అన్నారు.
ఆయన నవ్వి అన్నారు, మా నాన్నగారు ఒక్కరే ఢిల్లీ, బొంబాయి, కలకత్తా అవన్నీ వెళ్ళిపోతారండి. వెళ్ళిపోవడం కాదు, చాలా పెద్ద పెద్ద సంస్థల ఆడిట్ అంతా మా నాన్నగారు చేస్తారు. మేము చిన్న చిన్న సంస్థలకే ఆడిట్కి వస్తాను, వాళ్ళ అబ్బాయి చిన్న సంస్థలకు వస్తాను, పెద్దవి మా నాన్నగారు చేస్తారు. నాన్నగారు నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళిపోయారు, ఒక్కరే వెళ్ళిపోతారట, ఒక్కరే చేస్తారట. అంటే కొంతమందిలో ఆఖరి నెత్తుటి బొట్టు వరకు తమకి భగవంతుడిచ్చిన దక్షతని విడిచిపెట్టారు. అలా కష్టపడి పని చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి సాధిస్తూ ఉంటారు తప్ప నిష్కారణంగా మాత్రం కూర్చోరు. నేను మీతో ఒకసారి మనవి చేశాను. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శ్రీనివాస అయ్యంగార్ గారు ఒక కన్ను కనపడక ఒక కన్నే కనపడుతుంటే ఏదో రాస్తుంటే కూతురు వచ్చి, నాన్నగారు ఒక కన్ను కనపడటం లేదు కదా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా, ఎందుకండి ఇవన్నీ చదివి రాస్తారు అంది. ఒక కన్ను కనపడుతోంది కదమ్మా అన్నారు ఆయన. అది దక్షత అంటే. ఈశ్వరుడు నాకు ఈ శక్తిని ఇచ్చాడు, ఏమీ చేయకుండా కూర్చోవడం ఏమిటి? విననన్నా వింటా, చేయనన్నా చేస్తా, ఏదో ఒకటి చెయ్యాలి. ఏమీ చేయకుండా గాలికి పనులు వదిలిపెట్టి కూర్చొని జరగమంటే ఎలా జరుగుతాయి? కాబట్టి ఆ దక్షత గురించి అసలు ఆలోచన లేని వాని యందు నేను ఉండను. ఆ సమర్థతని వాడాలని ఎవడు తాపత్రయపడుతూ ఉంటాడో అక్కడ నేను ఉంటాను, నేను అనుగ్రహిస్తాను. కాబట్టి అమలమతులు అంటే మనసు యందు మాలిన్యం ఉండదు, ఉన్న మాట ఉన్నట్లుగానే మాట్లాడతారు అంతే. అయిందానికి కాందానికి దీన్ని ఇలా ఎలా మార్చి చెప్పేద్దాం అంటే, మీరు బాగా పట్టుకున్నారు లేదో, అమలమతులు అన్న మాటకు అర్థం ఏమిటంటే తను చేసింది తప్పని తనకి తెలుసు. అక్కడ వస్తుంది పెద్ద ప్రమాదం. అసలు తను చేసింది తప్పని తెలిసిందనుకోండి, అయ్యా నన్ను క్షమించండి, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇక పైన ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను అన్నాడు అనుకోండి, ఒక్క మాటతో పోయిందంతే. కానీ ఏం చేస్తాడంటే తనకి తప్పని తెలుసు, తను చేసింది తప్పని తెలుసు, అది ఒప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. అదంతా సత్యం అండి, అది తప్పు కాదండి అని మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఏమైపోతుందంటే ఇది అలవాటుగా మారిపోతుంది, సంస్కృతిగా మారిపోతుంది. దాని వలన ఏమవుతుందంటే ఎంతమంది ఉంటారో వ్యవస్థలో వాళ్ళందరికీ కూడా ఇది అలవాటుగా మారిపోతుంది. అప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, రావణాసురుడు సీతమ్మతో మాట్లాడుతున్నాడు. సీతమ్మను ఆయన ఎత్తుకొచ్చి అశోకవనంలో కూర్చోబెట్టాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. రాముడు ధర్మాత్ముడు, నా భర్త అని చెప్పింది ఆవిడ. రావణాసురుడు అన్నాడు, నేను కూడా ధర్మాత్ముడిని కదా అన్నాడు. ఎలా ధర్మాత్ముడు? పరస్త్రీని అపహరించి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడా? ధర్మాత్ముడా? ఎలా ధర్మాత్ముడు అంటే ఆయనకి తెలియదు, ఆయన వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. కానీ ఆయన నేను ధర్మాత్ముణ్ణి అని స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమథ్యవా. రాక్షసులు ఏం చేస్తారు? తమ కంటికి నచ్చినది ఎత్తుకొస్తారు. నేనేం చేశాను? నా కంటికి కనపడిన నిన్ను ఎత్తుకొచ్చానా లేదా నాకు నచ్చితే? అంటే నేను ఎంత ధర్మాత్ముణ్ణి? నేను రాక్షస ధర్మం పాటించానా లేదా? ఇంతటి ధర్మాత్ముడిని నేను. రాముడు ఎంత ధర్మాత్ముడో నేనంత ధర్మాత్ముడిని. ఎందుకు నన్ను చూసి చిన్నబుచ్చుకుంటావు? బుకాయింపా కాదా? ఆయన చదువుకున్నాడా లేదా? ఆయనకి తెలుసా తెలీదా? తెలిసి తప్పుని ఒప్పని వాదించడం అమలమతులు. మనస్సు కల్మషంతో కూడుకుని తప్పుని తప్పుగా ఒప్పుకోలేక తప్పని ఒప్పుగా వాదించే మనస్తత్వం ఎక్కడుంటుందో అక్కడ ఒకసారి చెల్లుతుంది, 2 సార్లు చెల్లుతాయి. ఆ తర్వాత మాత్రం ఆయన కీర్తి ప్రతిష్టలను సాధించలేడు. జీవితంలో ఆయన మీద ఆధారపడరు, ఆయనకి గౌరవాన్ని చూపించారు, ఆయన మర్యాదకు పాత్రుడు కాడు. అందుకే అన్నిటికన్నా అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే మనసు నిష్కల్మషంగా ఉండాలి. అందున వయస్సు పెద్దదవుతున్న కొద్దీ మనిషి యొక్క శీల వైభవం అంతా దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే మాట చేత నిర్ణయింపబడుతుంది. అయిందానికి కాందానికి అబద్ధాలు ఆడడం, మనసు కల్మషంతో ఉండి మాట్లాడుతూ ఉండడం, తప్పు చేసి ఒప్పని వాదించడం, ఇటువంటివి చేస్తుంటే నిజంగా ఏదైనా పరిస్థితిలో ఆయన అలా ఉన్నది ఉన్నట్టే చెప్పినా అంగీకరించరు, నమ్మరు కూడా. దానివలన ఏమవుతుందంటే అవతల వారి విశ్వసనీయత నశించిపోతుంది. అలా ఉండకూడదు మనిషి. అప్పుడు లక్ష్మి పోతోందా లేదా? అందుకే నేను ఎక్కడ ఉంటాను ఆవిడ చెప్పిందంటే నిజానికి ఆవిడ చెక్కుతోంది. ఇలా ఉండగలిగితే నేను నీ యందు ఉంటాను,
ఇంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమిటండి? ఒక మనిషి మనిషిగా ఎలా ఉండాలో నేర్పుతోంది. అది కుటుంబంలోనా, దేశంలోనా, రాష్ట్రంలోనా, కార్యాలయంలోనా, ఇంట్లోనా, ఎక్కడ అంటే ఎక్కడైనా ఈ గుణములు ఉండాలి. ఈ గుణములు ఉన్నవాడు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అమలమతులు, సత్కర్మపరులు, మంచి పనులు చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు. వాడికి ఏదో ఆర్తి ఉంటుంది, నేను మంచి పని చేయాలి, నేను మంచి పని చేయాలి, నేను మంచి పని చేయాలి. ఆ ఆర్తి ఉందనుకోండి, వెతుక్కుంటాడు మంచి పని కోసం. అసలు ఆ ఆర్తి లేదనుకోండి, మనం చేసేది ఏంటండి? ఏమంటే ఆ పని అది చేయడానికి వాడు ఉన్నాడండి, ఇది వాడున్నాడండి, మరి నువ్వేం చేస్తావు? విమర్శ చేస్తూ కూర్చుని ఉంటాడు అంతే తప్ప తనంత తానుగా ఒక మంచి పని చేయడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధపడడం. అనవసరంగా అయినదానికి కాందానికి నోరు పడేసుకోవడం మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. లోకంలో ఒక విషయం చెప్తుంటారు. ఒక తండ్రి కొడుకుని తీసుకుని ఎడారిలో ఒంటి మీద వెడుతున్నప్పుడు పిల్లవాడు కదా, ఏం నడుస్తాడని ఒంటి మీద కూర్చోబెట్టాడు. తాను నడుస్తున్నాడు. ఎవరో వచ్చారు. ఏమయ్యా బుద్ధి ఉందా నీకు? తండ్రి పెద్దవాడు, ఆయన నడుస్తున్నాడా, నువ్వు ఒంటి మీద కూర్చున్నావా? బుర్ర ఉండద్దు, తండ్రి కూర్చోవాలా నువ్వు కూర్చోవాలా అన్నారు. కొడుకు అన్నాడు, నాన్నగారు ఒంటి ఆపండి దిగిపోతాను, మీరు ఎక్కండి అన్నాడు. కొడుకు దిగిపోయాడు, తండ్రి ఎక్కాడు. కొంచెం దూరం వెళ్ళారు. అట్నుంచి ఎవరో వచ్చారు. తండ్రిని చూసి అన్నారు, ఏమైనా నీకు బుర్ర ఉందా? తండ్రివి కదా, నువ్వు ఎక్కి కూర్చున్నావా? పిల్లాడిని కింద నడిపిస్తున్నావా? పిల్లాడిని పైన కూర్చోబెట్టి పెద్దవాడివి నువ్వా, అనుభవశాలివి, కింద ఉండవలసిన వాడివి పిల్లాడా? ఒంటె బెదిరిటైనా పరిగెడితే వాడు ఆపగలడా? నువ్వు కింద ఉండాలి, వాడు పైన ఉండాలి, అంతేగాని అదేమిటి ఇలా చేశావు అన్నాడు. ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పిల్లాడిని కిందకి దింపేసేసి తను ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చినవాడు మళ్ళీ విమర్శ చేశాడు. ఆయన అన్నాడు చూసి, ఈ లోకంలో చాలామందికి ఇదో అలవాటురా, ఏం చేసినా తప్పు పట్టడమే తప్ప వాళ్ళు ఒప్పు చెయ్యరు, ఒకడు చేసిన దాంట్లో ఒప్పు చూడలేరు. కాబట్టి మనం అసలు దీన్ని లెక్క పెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేసి మనం ఇంటికి వెడదాం అంటాడు. అలా ఉంటుంది లోకం యొక్క పోకడ. కాబట్టి మంచి పని చేయాలనేటటువంటి తాపత్రయం ఒకటి ఉందనుకోండి, దానికి అవకాశం లేకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. ఎప్పుడూ ఉంటుంది అవకాశం. కానీ అసలు ఆ మంచి పని చేయడానికి నేను ఏం చేయగలను, నాకు ఏ సమర్థత ఉంది అనే ఆలోచన చేస్తే భగవంతుడు ఏదో ఒక విభూతిని తప్పకుండా ఇస్తాడు ప్రతి వాళ్ళకి. దానితో ఏదో ఒక మంచి పని, 10 మందికి పనికొచ్చే పని ప్రతి వాడు చేయవచ్చు. అందులో ఏ విధమైనటువంటి అనుమానము ఉండవలసిన అవసరమే లేదు. ఏదో ఒక మంచి పని ప్రతివారు చేయొచ్చు. ఆలోచన చేస్తే తప్పకుండా జరుగుతుంది. నేను ఏదో ఇది చెప్తున్నప్పుడు నాకేవో జ్ఞాపకానికి వస్తుంటాయి. ఓసారి ఓ పిల్ల నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ అమ్మాయి అంది, నేనేదో నాకు తోచిన మంచి పనులు చేస్తూ ఉంటానండి అంది. అంటే నాకు అనుమానం వచ్చింది. అలా అంది కానీ ఏదో నా దగ్గరికి వచ్చిందని, ఏం చేస్తుంటుందని, ఏం చేస్తూ ఉంటావు అన్నాను. అంటే అర్హులైనటువంటి వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మందులు కొనిపెడుతూ ఉంటానండి అని. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. నువ్వు చదువుకుంటున్నావా? నువ్వు మందులు కొనిపెడతావా? అర్హులైన వాళ్ళకి కొనిపెడతావా? నీకెలా తెలుసు? నువ్వు చదువుకుంటున్నది ఏం వైద్యశాస్త్రం కాదుగా, నీకెలా తెలుస్తుందని అడిగా. అయ్యో అది పెద్ద కష్టమైన పని ఏం కాదండి, మా నాన్నగారు ప్రతి నెల నాకు జేబు ఖర్చుల కోసం కొంత డబ్బులు పంపిస్తారు. నేను జాగ్రత్తగా వాడుకుంటే ఏదో 100-200 మిగులుతాయి. మా నాన్నగారికి చెప్పి నేను ఒక పని చేస్తూ ఉంటాను. మందుల కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడతాను. నిలబడితే మీకే ఉదాహరణకి చెప్తున్నానని నాకు ఆ అమ్మాయి చెప్పిన మాట మీతో మనవి చేస్తున్నా. ఈ తోపుడు బండి లాగేటటువంటి వ్యక్తి ఒకతను ఒక రోజున మందుల కొట్టుకు వచ్చాడు మంచి వేసవి కాలంలో. నాకు సంకలో సగ్గడ్డేసిందయా, బండి లాగలేకపోతున్నాను, ఒళ్ళు వేడెక్కుతోంది, జ్వరం వస్తోంది, అది నొప్పి తగ్గడానికి ఏదైనా మంది ఇమ్మని అడిగాడు మందుల కొట్లో. ఎందుకంటే అతను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేడు, ఖర్చు తట్టుకోలేడు. ఆయన అన్నాడు, 5 రోజులు వేసుకో, ఇదిగో ఈ మందులు 3 పూట్లా వేసుకోన్నాడు. ఎంత అవుతుందని అడిగాడు అతను. 100 రూపాయలు అవుతుంది అన్నాడు. ఓ రోజుకి అన్నాడు అతను. అది 1 రోజు వేసుకుంటే తగ్గదన్నాడు ఆయన. ఆయన అన్నాడు, అంతకన్నా నా దగ్గర డబ్బు లేదయా, 1 రోజుకి, ముందు ఇవాళ బండి లాగితే రేపటి సంగతి చూద్దాం, 1 రోజుకి అన్నాడు. వెంటనే నేను 5 రోజులకి మందులు కొని ఇచ్చి వచ్చేసానండి. చాలదా? ఎవరు అర్హుడో నాకు తెలీదా? మందులు కొట్టు పక్కన నిలబడితే తెలీదా? ఒక 100 రూపాయలు సద్వినియోగం చేసి ఇవాళ మంచి పని చేద్దాం. ఒక తోపుడు బండిని నమ్ముకుని తోపుడు బండి లాక్కుంటున్నవాడు సంకలో సెగ్గడ్డతో బాధపడుతున్నాడు. ఏదో నేను చెప్పిన ప్రవచనాలు విని ఆ అమ్మాయి
ప్రేరణ పొందానంది, అది నా అదృష్టం తప్ప నా గొప్పతనమే ఉంది, ఆ పిల్ల గొప్పతనం. నేను ఇలా ప్రతి నెల మందులు కొనిపెడతాను, ఎవరో ఒకళ్ళకి అర్హులకి కొనిపెడుతూ ఉంటాను. నేను నిజంగా ఉపన్యాసం అయితే చెప్పాను కానీ ఇలా కూడా ఉపకారాలు చేయొచ్చా అని ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా ఆలోచించచ్చా? ఆ అమ్మాయి చేసిన పని ఉత్తినైపోతుంది. ఆ అమ్మాయి పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు, కానీ ఇవాళ భారతం ప్రవచనంలో భీష్ముడు చెప్పిన చోట అమ్మాయి వచ్చిందా లేదా స్ఫురణలో? అంతకన్నా లక్ష్మి ఏమిటి? ఆ అమ్మాయిని అమ్మవారు అనుగ్రహించదు, ఆ అమ్మాయి వృద్ధిలోకి రాదు, ఆ మంచి మనసున్న పిల్ల. కాబట్టి ఎవరైతే అమలమతులు ఉంటారో, సత్కర్మపరులు ఉంటారో, మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు ఉంటారు, సమాజంలో పక్కవాణ్ణి ఆదుకుందామనేటటువంటి తాపత్రయం ఉన్నవారు ఉంటారు, అటువంటి వారికి నా అనుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది. కాబట్టి అమలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానము అంటే విశిష్టమైనటువంటి జ్ఞానం. తాము చదువుకున్నటువంటి చదువుని ఆధారం చేసుకొని అన్ని విషయములలో ఉండేటటువంటి భగవత్ తత్వాన్ని వెతికి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా చేసేటటువంటి ప్రయత్నమునకు విజ్ఞానము అని పేరు.